చూసామంటే ఒకసారి భువి బౌలింగ్ చూసామంటే ఆర్సీబీలో హ్యాజల్వుడ్ లాంటి టాప్ ఇంటర్నేషనల్ బౌలర్ కరెంట్ ట్రెండింగ్ లో ఉన్న బౌలర్ కూడా డామినేట్ చేసింది భువి. హలో గైస్, వెల్కమ్ టు 90s మన సినిమా. చూసారంటే రీసెంట్ గా ఇండియాది T20 ఇంటర్నేషనల్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు చూసారా, ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ కి. ఏమంది మీకు మీ కమెంట్స్ ఏంటి, లేకపోతే మీకు ఎలా అనిపించింది స్క్వాడ్ సెలెక్షన్? చాలా మేజర్ చేంజెస్ జరిగింది. సో స్క్వాడ్ చూసామంటే మెయిన్ గా వైరల్ అవుతున్న హాట్ టాపిక్ మరి అదర్వైజ్ రిప్లేస్డ్ ఎస్ కెప్టెన్ అండ్ ఆల్సో ప్లేస్ కూడా పోయింది. బట్ వాట్ వీ ఫెల్ట్ ఇస్ అట్లీస్ట్ టీమ్ లో ఉండాల్సింది అనిపించింది. అండ్ కమింగ్ టు కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎజెండా కూడా నడుస్తుంది. వై శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ ఇండియన్ T20 ఇంటర్నేషనల్ కెప్టెన్. యాక్చువల్లీ మాకైతే అది మంచి పిక్ అనిపించింది యాజ్ ఎ కెప్టెన్, బికాస్ వీ ఆల్ నో హిస్ ట్రాక్ రికార్డ్. ఐపీఎల్ లో లాస్ట్ 4-5 years నుంచి ఆయన చేసింది కెప్టెన్ గా, వీ ఆల్ నో దాట్. బట్ వై శ్రేయస్ అయ్యర్ ఓవర్ సంజు శాంసన్ అనేది బయట జనరల్ గా మన క్రికెట్ ఫ్యాన్స్ నుంచి బాగా ఎక్కువ వైరల్ అవుతున్న డిస్కషన్. ఎందుకు శ్రేయస్ అయ్యర్? సో దీని గురించి ఎగ్జాక్ట్ గా మాట్లాడాలంటే సింపుల్. నాకు తెలిసినంత వరకు నాకేమనిపించింది అంటే సెలెక్టర్స్ 2 years ఉంది నెక్స్ట్ వరల్డ్ కప్ కి, మళ్ళీ టెస్ట్ చేసి డిఫరెంట్ ట్రిప్స్ లో, ఐ మీన్ డిఫరెంట్ మన ఐర్లాండ్ టూర్ కానీ, లేకపోతే ఇంగ్లాండ్ టూర్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఒలింపిక్స్ కానీ, వీటిలో డిఫరెంట్ కెప్టెన్స్ తో ట్రై చేసే కన్నా శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ప్రూవ్డ్ కెప్టెన్ కాబట్టి ఐపీఎల్ లో, అండ్ సంజు is not informed as a captain కాబట్టి I think they picked శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్ మోస్ట్ మేబీ మీ అందరికీ ఒపీనియన్ ఉండకపోవచ్చు, ఇఫ్ నాట్ కమెంట్ చేయండి. మాకు అనిపించింది ఏంటంటే వై ఈశాన్ కిషన్ ఓవర్ రజత్ పటిదార్. ఎందుకంటే పిక్కింగ్ రజత్ పటిదార్ ఇంటూ టీమ్ చాలా వాల్యూ యాడ్ అవుతుంది. నాట్ యాజ్ అన్ ఆర్సీబీ విన్నింగ్ కెప్టెన్ మాత్రమే కాదు, తన బ్యాటింగ్ చూసుకున్నామంటే తను డిఫరెంట్ ఆర్డర్స్ లో వచ్చారు. తన ఇన్నింగ్స్ చూసామంటే రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ తన వైస్ కెప్టెన్ చేసుకోవచ్చు, బికాస్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ అబ్సెన్స్ లో కానీ, లేకపోతే నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ లో కానీ రజత్ పటిదార్ విల్ డెఫినెట్లీ బి ఏ రియల్లీ గుడ్ బ్యాటర్ అండ్ కెప్టెన్ అని చెప్పొచ్చు. ఇంకోటి కూడా చూసామంటే లెఫ్ట్ హ్యాండర్స్ చాలా మంది ఉన్నారు. మన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆల్మోస్ట్ చాలా వరకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో రజత్ పటిదార్కి వెళ్ళుంటే మీకు ఆ విధంగా కూడా మనకి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ లో వర్కౌట్ అయ్యేది, వైస్ కెప్టెన్ గా వర్కౌట్ అయ్యేది, అండ్ మంచి అగ్రెసివ్ బ్యాటర్ కూడా వర్కౌట్. టీమ్ పిక్ సెలక్షన్ లో ఒక ఓపెనర్ గానే చూస్తారు. సో ఓపెనింగ్ బ్యాటింగ్ ఆల్రెడీ సెట్ అయిపోయినప్పుడు ఎందుకు ఇషాన్ కిషన్ తీసుకురావడం? అదే రజత్ పటిదార్ వస్తే 3rd or 4th down హీ కెన్ సెట్ ఇన్ ఎనీ ఆఫ్ ది కండిషన్స్. తిలక్ వర్మ 1 down వచ్చినా 2nd down లో ఉన్న మనం రజత్ పటిదార్ రావచ్చు, ఆర్ దే కెన్ అడ్జస్ట్ ఎనీవే. సో దట్స్ వాట్